గదేదో సినిమాలా బాబు మోహను గుట్టనెత్తుతా అని ఊరందరినీ రప్పిస్తాడు. గుట్టను ఎట్లెత్తుతాడో చూద్దామని ఊరంతా వస్తుంది. మీరంతా ఆ గుట్టనెత్తి పట్టుకొచ్చి నా చేతుల మీద పెడితే నేను ఆ గుట్టనెత్తుతా అంటాడు. ఇక అందరు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఓ ముసలాయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసి ఈడికి రప్పించిండు కాబట్టి ఈయనే మీకంటే తెలివైనోడు అని తీర్పు చెప్పి వెళ్ళిపోతాడు. అగ్గో సేమ్ గీ కర్నూల్లో కూడా గసుంటి ముచ్చటే అయింది. ఓ 12 ఏళ్ళ పోరడు చెప్పిందిని ఊరంతా ఆగమైనరు. అంతరిక్షంలకు సిటీ షటిల్ బస్సు లెక్క అప్ అండ్ డౌన్లు కొట్టొస్తున్న కాలంలో లాజిక్కులతోటి పని లేకుండా మ్యాజిక్కులే నమ్ముతామంటున్నారు కొంతమంది జనం. ఈ కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవేలి కాడ ఓ 12 ఏళ్ల పిలగాని మాటలు నమ్మి వేల మంది ఆగమైన తీరు చూస్తుంటే ఏమనుడో తెలుస్తలేదు. ఈ కురవేలి కాడ పీర్ల పండుగ చేస్తురట. అయితే ప్రతిసారి 5 పీరీలే పెట్టేటోళ్ళట. ఈ తాప కూడా పీర్లను కూర్చోబెడదామని మసీదు కాడ గుంత తాగుతుంటే ఈ 12 ఏళ్ల పోరానికి ఉన్నట్టుండి పూనకం వచ్చిందట. మీరంతా 5 పీర్లనే కూర్చోబెడతారు, మొత్తం 6 పీర్లున్నాయి. 6వ పీర్ల స్వామిని కూర్చోబెట్టకుంటే ఊరికి అరిష్టమైతుంది. అటెంక మీ ఇష్టమిగా నన్నేమనొద్దు ఆహాహా అని సిగమూగిండట. మరి ఇప్పుడు 6వ పీరు యాడికెళ్ళి తెద్దుమయ్యా బాల భగవానుడా అని అడిగితే ఎత్తుకుర్రీ, ఎత్తుకుతే దొరకందంతూ ఏదీ లేదు, మన ఊరి పొలాలనే ఉన్నది, పోయి జాడ దొరకబట్టుర్రీ అని ఊరికి 4 దిక్కుల వేల మందిని ఉరికిచ్చిండి. ఇట్లా అగ చూడు 6వ పీరిని ఎంకులాడేటందుకు ఎట్లా సమరోత్సాహంతో కదిలిరో జనం. 4 దిక్కుల మోకాలను వచ్చేదాకా ఎంకిరట. ఒద్దుగాటి సంది దోలాడితే మాపటికి ఓ కాడికి తీసుకపోయిండు పోరడు. ఇక ఆడ దవ్వుర్రి అని 6వ పీరు దొరుకుతుందని చెప్పిండట. పోరడు చెప్పినట్టే జనం అంతా ఆడ దవ్విరు. ఆడ దవ్వంగానే ఈ ఇనుపరేకుతోటి పీరి లెక్క తయారు చేసిన బొమ్మగా అనిపించింది. చూడురి సేమ్ పోరగాళ్ళకు బల్లె ప్రాజెక్టు వర్క్ ఇస్తే బొమ్మలు తయారు చేస్తారు కదా, అవు గట్లనే ఉన్నది కూడా ఆ బొమ్మ. ఇదే నరతమ్మి 6వ పీరి అంటే పూజ చేసి ఒక 5 నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని ఊర్లా తీసుకొని అతనికి సవారీ చేయాలి. ఈ తుక్కురేకు బొమ్మ 6వ పీరా నిన్ననో మొన్ననో దాన్ని తయారు చేసి ఇక్కడ తెచ్చిపెట్టినట్టున్నది. దాని రంగులు కూడా పచ్చిగానే ఉన్నాయి. ముందుగా లేడే దాచిపెట్టి 6వ పీరు ఉన్నదని ఊరందరు నాగం పట్టిస్తావరా వారే ఎవరు చేపిచ్చిర్రా నీతోటి ఇట్లా అని అందరు పోరని మీద గరమయ్యే వరకు పోరడు సల్లగా ఆడికించి జారుకున్నాడట. ఇక ఆ పిల్లగాడు చెప్పింది మీరెట్లా నమ్మిరంటే చిన్న పిల్లల మాటలిని ఆయన సాయిబే, మేము ఎవరు చెప్పినా దేవుళ్ళ మాటనే భక్తాదులు ఇంతవరకు చేసినామంటే మాకి కోటి ఆశలుండే తాత 5 మంది తాతోళ్ళు ఉంటారు, 6వ తాత వస్తాడని చెప్తే మాకైతే ఈడే పొలము ఇదే సాయిబుల పొలము తిని మనం కష్టపడదాము. ఇప్పుడు 5 మంది ఉన్నారు, 6 మంది అన్నదమ్ములంటే చాలా 1000 కోట్లతో ఎదురు చూసినాము. నాకైతే నిన్న రాత్రి నుంచి నిద్ర లేదు. అదనడగ అట్లున్నది కథ. సిగమూగి చెప్పిండని నమ్మిరట. ఆడబోయి చూస్తే పోరాడు చెప్పింది లేదని చీదరవాడ్డారు. ఇదంతా చూసి బడిపోయే పోరాన్ని బడికోనియకుండా బాలభగవాను తయారు చేద్దామని ఎవరన్నా ప్లాన్ వేసిరో ఏందో మరి అని అనుమానం పడుకుంటా వేయరట ఇక ఊరోళ్ళంతా.